హాయ్ అండి అందరికీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వసుధార రిషిని కలవడానికి వెళ్తుంది. రిషి సార్, నేను మీతో మాట్లాడాలి, మన మధ్య జరిగిన దాని గురించి. మనం అనే పదం వాడకు వసుధార, వినలేకపోతున్నా. కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది. అయినా నువ్వు ఇప్పుడు ఇంకొకరి భార్యవి. నువ్వు ఇలా నాతో మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటాడు రిషి. అప్పుడు వసుధార, సార్ నేను చెప్పేది వినరా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసుధారకి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా తన బావ రాజీవ్ కనిపిస్తాడు. తనతో అంటాడు, మన బంధం అప్పుడే తెగిపోలేదు. ఒకసారి నీకు పెళ్ళయిందని రిషి సార్తో అన్నావు కదా, ఇంకేముంది, ఇక నీకు నాకు పెళ్ళైపోయిందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంక నువ్వు నా భార్యవి అని రాజీవ్ అంటూ ఉంటాడు. అప్పుడు వసుధార, షటప్, నన్ను రిషి సార్ని ఎవ్వరు విడదీయలేరు అని తన రాజీవ్ బావకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. జగతికి మినిస్టర్ సార్ కాల్ చేస్తారు. సార్ నమస్తే. జగతి, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? సార్, రన్నింగ్లో ఉంది, ఫాస్ట్గా కంప్లీట్ చేయండి జగతి అని మినిస్టర్ సార్ కాల్ పెట్టేస్తారు. జగతి మహేంద్రతో మాట్లాడుతూ, మహేంద్ర, మనం ఇంకా ప్రాజెక్టు స్టార్టే చేయలేదు. రిషి వసుధార గొడవలో పడి ఆ ఫైల్ కూడా వసుధార దగ్గరే ఉంది. నేను వెళ్ళి వసుధారకి చెప్తాను, ఆ ఫైల్ తీసుకొచ్చి వెంటనే ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి అని జగతి వసుధార దగ్గరికి స్టార్ట్ అవుతుంది. జగతి వసుధార దగ్గరికి వచ్చి రాజీవ్ అలానే వసుధార మధ్యలో జరిగిన సంభాషణను మొత్తం విని వసుధారకి అలానే రాజీవ్కి పెళ్లి కాలేదన్న నిజాన్ని తెలుసుకుంటుంది. వసుధార, నువ్వు ఇన్ని రోజులు చెప్పాలనుకుంటున్న నిజం ఇదా? అయినా నువ్వు ఇలా బిహేవ్ చేయవని తెలుసు, కానీ జరిగే సంఘటనలను బట్టి నిన్ను అనుమానించాల్సి వస్తుంది. రిషిని అలానే నిన్ను నేను కలుపుతాను అని జగతి వసుధారతో అంటూ ఇద్దరు